తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేకులు వేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ను హైకోర్టు నిలిపివేసింది. 4 వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర సర్కార్ను ఆదేశించింది. ఆ తర్వాత మరో 2 వారాల్లో రిప్లై కౌంటర్ వేయాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ను నిలిపివేస్తున్నట్లు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. 2 రోజుల పాటు ఇరుపక్షాల నుంచి సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నోటిఫికేషన్ నిలిపివేయడానికి గల కారణాలతో కాపీ వెలువరిస్తామని పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను విచారణకు అనుమతిస్తున్నామని ధర్మాసనం చెప్పింది. జీవో నెంబర్ 9ని కొట్టివేయాలని మేడ్చల్ జిల్లా కేశవాపూర్కు చెందిన బి మాధవరెడ్డితో పాటు మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. ఈ పిటిషన్లో తమ వాదనలు వినాలని కోరుతూ కాంగ్రెస్ సహా కొందరు బీసీ నాయకులు దాదాపు 30 మంది ఇంప్లీడ్ అయ్యారు. ఈ పిటిషన్లపై ధర్మాసనం బుధవారం వాదనలు వింది. తిరిగి గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఎందుకు పెంచాల్సి వచ్చిందో స్పష్టంగా వివరించారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించింది. మార్చిలో ఈ ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించేందుకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో సవరణకు రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదాను జూలైలో గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. ఆగస్టులో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రభుత్వం తరఫున మరో న్యాయవాది రవివర్మ వాదనలు వినిపిస్తూ ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసును ప్రస్తావించారు. పిటిషనర్లకు రిజర్వేషన్లను సవాల్ చేసే ప్రాథమిక హక్కు లేదు. ఓటు వేయటం, ఎన్నికల్లో పోటీ చేయటం ప్రాథమిక హక్కు కాదు. రాజ్యాంగంలో రిజర్వేషన్లపై ఎక్కడా 50% సీలింగ్ లేదు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు కలిపి 85% జనాభా ఉన్నారని తెలిపారు. ఈ 85% జనాభాకు 67% మాత్రమే రిజర్వేషన్లు ఇస్తున్నారు. 15% ఉన్న ఇతర కులాలకు 33% ఓపెన్ కేటగిరీ ఉంటుంది. వాదనలు విన్న ధర్మాసనం ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా హైకోర్టు ధర్మాసనం ఇన్ఫ్యూజ్డ్ నోటిఫికేషన్ పై స్టే అని చెప్పడంతో దేన్ని నిలిపివేశారనే దానిపై సందిగ్ధం నెలకొంది. అధికారిక ఉత్తర్వుల కాపీ వస్తే గానీ కోర్టు ఆదేశాలపై స్పష్టత రానుంది.